హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మౌనిక చిత్రలోకం. అసలే స్వామివారి అభిషేకానికి ఆలస్యం అవుతుంది. అర్చకులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక అభిషేకం చేయలేం ఏమో అని అర్చకుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొందరికి భయంతో గుండెలు అదిరాయి. స్వామివారి అభిషేకం ఆ రోజు ఎందుకు చేయలేకపోతున్నారు? అభిషేకం చేయకుండా అర్చకుల చేతులు కట్టివేయబడ్డానికి గల కారణం ఏమిటి? ఇంతకీ అభిషేకం జరగనుందా లేదా? స్వామివారి అభిషేకం ఆగిపోయే పరిస్థితి ఎందుకు ఏర్పడిందో తెలుసుకోవాలంటే మనం ముందు పునుగు పిల్లి గురించి తెలుసుకోవాలి. అసలు స్వామివారి అభిషేకానికి పునుగు పిల్లికి ఉన్న సంబంధం ఏంటి అని అనుకోవచ్చు. అసలు పునుగు పిల్లి లేకపోతే శుక్రవారం జరిగే స్వామివారి అభిషేకం అసంపూర్ణం అవుతుంది. పునుగు పిల్లి అరుదైన అంతరించిపోతున్న జంతువు. శుక్రవారం స్వామివారి అభిషేకం అయ్యాక ఈ పునుగు పిల్లి తైలాన్ని స్వామివారికి పులిమితే ఆ అభిషేకం సంపూర్ణం అవుతుందని స్వామివారు శాంతిస్తారని చెప్తుంటారు. అసలు తైలం పునుగు పిల్లి నుండి ఎలా వస్తుందంటే, ఒక ఇనుప జల్లెడ గదిలో ఒక రంధ్రం గుండా ఎర్రచందనపు కొయ్యను ఉంచుతారు. అందులోకి టీటీడీ వారు సురక్షితంగా పెంచుతున్న పునుగు పిల్లిని పంపిస్తారు. ఆ చందనపు బెరడుకి తన హావభావాలు వ్యక్తపరుస్తూ పిల్లి తన శరీరాన్ని రుద్దగానే ఆ పిల్లి శరీరపు స్వేద గ్రంథుల నుండి స్రవించే ద్రవ్యమే ఆ చందనపు బెరడుకు అంటుకుంటుంది. ఆ పిల్లి నుండి వచ్చిన తైలపు సువాసన దాదాపు 30 నుండి 40 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది. అందుకేనేమో తిరుమలలో మనం గమనిస్తే ఒక అద్భుతమైన సువాసన వస్తూ ఉంటుంది. ఆ ద్రవ్యాన్ని తీసి రకరకాల సుగంధ ద్రవ్యాలతో కలిపి లేపనంగా చేసి శుక్రవారం స్వామివారి అభిషేకం అయ్యాక నిగనిగలాడే సుందరమైన స్వామివారి విగ్రహానికి పూయగానే స్వామివారు ఆ సువాసనకు శాంతిస్తారు. కానీ ఒకరోజు ఈ అంతరించిపోతున్న పునుగుపిల్లి లేకపోవడంతో అర్చకులకు ఈ విషయం తెలిసి కంగారు పడ్డారు. ఇప్పటికిప్పుడు అటువంటి అరుదైన పిల్లి వెతికినా దొరికే ప్రసక్తే లేదు. మరి అభిషేకం సరైన సమయానికి జరగకపోతే స్వామివారి ఆగ్రహాన్ని తట్టుకునే శక్తి మనకెక్కడిది అని అర్చకులు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. కొన్ని కోట్ల మందికి వరాలిచ్చే స్వామివారికి అభిషేకం చేయలేకపోతున్నామని అందరూ బాధపడుతున్నారు. మరికొందరైతే ఏం జరగబోతుందో, ఎటువంటి పరిణామాలు చూడాల్సి వస్తుందో అని గుండెలు అరిచేతిలో పెట్టుకొని భయపడసాగారు. స్వామి మన్నించు, ఇక నీ కార్యం జరిపించే శక్తి మాకు లేదు, క్షమించు ప్రభు, నీవే దిక్కు అని ముక్త కంఠంతో గోవిందా గోవిందా అని గట్టిగా అరవసాగారు. ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో తెలియదు, కానీ వెంకటేశ్వరుని వాహనమైన గరుడ పక్షి అలా గాల్లో ఎగురుకుంటూ వచ్చి తన కాళ్ళతో పట్టుకుని ఉన్న పునుగు పిల్లిని ఆలయ ప్రాంగణంలో వదిలేశాడు. అలా గాల్లోకి ఎగిరి మాయమైపోతూ ఒక్క అరుపు అరిచాడు. ఆ శబ్దానికి అర్చకులు పరిగెడుతూ వచ్చారు. వారి ఒళ్ళంతా తెలియని అనుభూతికి లోనయ్యింది. చేతులు జోడించి గట్టిగా గోవిందా 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 అని స్మరించారు. ఒక్కసారిగా వాయుదేవుడు ఉవ్వెత్తున ఎగిశాడు. ఆ గాలికి గుడిలోని గంటలు గనగనా మోగుతున్నాయి. ఇది ఎలా జరిగిందో ఇప్పటికీ తెలియని ఒక ప్రశ్నలా మిగిలిపోయింది. ఆ మధ్యకాలంలో కూడా గరుడదేవుడు తిరుమలలో వెంకటేశ్వరుని సహజంగా ఏర్పడిన రాతిశిల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కనపడింది. అదే విషయం న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. మనం దేవుడు ఉన్నాడా లేడా అని అనుమానంతో స్వామిని ఎంత స్మరించినా ఫలితం ఉండదు. నమ్మి చేతులను జోడించి దండాలు పెట్టుకుంటే ఆయన ఎప్పుడూ మన వెంటే ఉంటాడు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.